ఈరోజు ఉదయం 3వ డివిజన్ 4వ డివిజన్ యాక్చువల్గా తిరగటం జరిగింది. అంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, తర్వాత వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోయే స్ట్రాంగ్ వాటర్ ఎక్కడన్నా ఉంటే వాటి మీద యాక్చువల్గా ఈ 2 డివిజన్లలో 3వ డివిజన్ 4వ డివిజన్లో తిరిగాను. అయితే కొన్ని దగ్గరలో ఏంటంటే డ్రైన్స్, అంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోయే డ్రైన్స్ అప్పుడు ప్యాచ్ వర్క్ చేసింది. అప్పుడు 2014-19లో చేసి కొంత వదిలేసి ఉంటే అవి అట్నే ఉన్నాయి. ఇవాళ యాక్చువల్గా అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో రివ్యూ చేశాను. ఇమీడియట్గా ఒక మాస్టర్ ప్లాన్గా, అంటే అంతకుముందు కొన్ని దగ్గర బిట్లుగా చేశారు. ఎవరెక్కడ కెనాల్ అడిగితే ఆ లైన్ చేయటం చేశారు. అలా కాకుండా ఆ 3వ డివిజన్ మొత్తం 4వ డివిజన్ మొత్తం డ్రైన్స్ ఎలా కట్టాలా, స్లోప్ ఎలా కట్టాలా, ఎంత వెడల్పు కట్టాలి, రోడ్డు వెడల్పుని బట్టి డ్రైన్ వెడల్పు ఉంటుంది. ఎందుకంటే రోడ్డు వెడల్పు పెద్దది అంటే హై రైజ్ ఇస్తాం. హై రైజ్ ఇచ్చినప్పుడు ఎక్కువ హౌస్ ఉంటాయి. ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ జనాభా ఉంటుంది. అందువల్ల ఎక్కువ అవుట్లెట్ వాటర్ వస్తుంది. ఆ విధంగా యాక్చువల్గా ఇచ్చాను. వాళ్ళు యాక్చువల్గా కూర్చొని డిజైన్ చేస్తున్నారు. అయితే వాళ్ళు 1 వీక్ టైం ఇస్తే 1 వీక్లో దాని మీద టోటల్గా ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఆ తర్వాత ఎస్టిమేషన్ చేస్తామన్నారు. వాళ్ళకి ఆ విధంగా టైం ఇవ్వడం జరిగింది. బహుశా 1 వీక్ 10 డేస్లో వాళ్ళు చేసి ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్షాకాలం వర్షం వస్తే నీళ్లు వెంటనే దొరికిపోయేటట్టుగా పెద్ద కెనాల్స్ ఏదైతే పోయేటట్టుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ అప్పుడు 2014-19 దాకా చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది ఆగిపోయింది, మీకు అందరికీ తెలిసిందే. సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తి కాల. దానికి సంబంధించిన ఏజెన్సీని రమ్మన్నాను, అధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ కూడా టోటల్గా ఒక క్లారిటీ కావాలని మళ్ళీ రేపు మధ్యాహ్నం 12 o'clock దాకా టైం అడిగారు. అంటే బ్యాలెన్స్ వర్క్లు ఇవన్నీ కూడా 6 నెలల లోపల కంప్లీట్ కావాలని అన్నాను. వాళ్ళు 6 నెలలు కాదు సార్, 1.5 year పడుతుంది అన్నారు. 1.5 year కాదు, నాకు 6 నెలలు అయ్యేటట్టుగా మీరు మ్యాన్ పవర్ని పెంచుకోండి, క్వాలిటీగా చేయాలని చెప్పాను. దాని మీద యాక్చువల్ రేపటి వరకు టైం ఇస్తే రేపటికి వర్కౌట్ చేసుకొని వస్తామన్నారు. వాళ్ళకి టైం ఇచ్చాను యాక్చువల్గా. అదేవిధంగా ఇప్పుడే గిరి గారు కూడా వచ్చారు. యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ పంపించారు. యాక్చువల్గా ఎమ్మెల్యే గారు కొన్ని వర్క్స్ ఏదైతే ఆగిపోయి ఉన్నాయో 2014-19 దాకా అవి కూడా కంప్లీట్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. వాటి మీద నేను యాక్చువల్గా రివ్యూ పెట్టాను. ఏదైతే పార్కులు కావచ్చు, పార్కులకు సంబంధించి ఇవాళ 2 పార్కులు చూశాను. పాప మా పిల్లలు, చిన్న పిల్లలు చక్కగా మంచి ఎక్విప్మెంట్ ఇచ్చాం. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పార్కుల్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవటానికి కానీ పిల్లలు ఆడుకోవటానికి వాళ్ళు చూస్తే నిజంగా బాధేసింది. నేనే ఒక దాని మీద ఎక్కితే స్ట్రక్ అయిపోయింది. నేను ఒక దాని మీద ఎక్సర్సైజ్ చేస్తామని ఆ 4వ డివిజన్లో మన అర్బన్ హాస్పిటల్ పక్కనే ఆ ఏరియాలో ఉంది, చేస్తే స్ట్రక్ అయిపోయింది. ఇంకో దగ్గరికి పోతే అది ఇరిగిపోయింది. ఇలాంటి పరిస్థితి ఉంది. గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారిని పిలిపించాను, ఆయన కూడా వచ్చాడు. యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారికి చెప్పాను, ఇప్పుడు నెల్లూరులో గతంలో చేసిన పార్కుల్లో ఎక్విప్మెంట్ ఏమేమి డ్యామేజ్ అయిందో అదంతా చూసి వాటన్నిటి మార్చమన్నాను. అంతేకాకుండా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా యాక్చువల్గా కాంటాక్ట్ చేసాం. ఏమేం పార్కులు మిగిలిపోయిన స్థలాలు, ఏ పార్క్ స్థలాలు మిగిలిపోయినా ఆ పార్కు స్థలాలన్నింటినీ డిజైన్ చేయమని గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను. వాళ్ళు డిజైన్ చేసి తీసుకొస్తే 1 by 1, అంటే అన్నీ ఒకసారి చేయటం కూడా ఇప్పుడున్న ఖజానా ఖాళీ, ఈ పరిస్థితుల్లో కష్టం. అయితే 1 by 1 చేసుకొని వచ్చే విధంగా వాళ్ళకి ఆర్డర్ చేశాను. వాళ్ళు చేసుకొని వస్తారు. మదీనా వాచ్ కంపెనీ వాళ్ళు అందరికీ తెలుసు, చాలా ఫేమస్, ఎంతో కాలం నుంచి ఉన్న మదీనా వాచ్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఒక మెయిన్ రోడ్లో ఏదైతే ట్రంక్ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఒక 5 సెంటర్లను యాక్చువల్గా సెంటర్స్, ఇప్పుడు గాంధీ భవన్ సెంటరు, అంబేద్కర్, ఆర్టీసీ బస్టాండ్, ఈ ఏరియాలు మేము డెవలప్ చేసి మేము మెయింటైన్ చేస్తామని దానికి యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడించాను. వాళ్ళు గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు డిజైన్ కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత దాని డెవలప్మెంటు, మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తామన్నారు. వాళ్ళు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళందరినీ సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. అది అంటే సొసైటీకి ప్రతి ఒక్కరూ కొంత సేవ చేయాలా.
ఈరోజు మదీనా వాచ్ కంపెనీ వాళ్ళు వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొందరు ముందుకు వస్తే చాలా సంతోషం. ఈ విధంగా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే పనులు చేస్తామని 54 డివిజన్లలో, నన్ను సిటీకి మాత్రం ఎమ్మెల్యే అనుకోవద్దు, 54 డివిజన్లు, ఎందుకంటే 14, 19 కూడా 54 డివిజన్ చేసాం. అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. టిట్కో హౌస్ సంబంధించి ఎమ్మెల్యే గారు ఇప్పుడే రోడ్డు అడిగారు. యాక్చువల్గా ఆ రోడ్డు అవి కూడా చేస్తాం. యాక్చువల్గా ఆ రోడ్డు కానీ అవి ఖచ్చితంగా చేయాలి. టిట్కో హౌసెస్ యాక్చువల్గా రివ్యూ చేయాల్సింది ఇంటర్నల్గా చేసి సీఎం గారితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బాలాజీ నగర్ ఉంది, ఆ ఏరియా కానీ మీరు చెప్పిన ఏరియాలో కానీ వాటిలో ప్రాబ్లం ఉంది. ఎలక్షన్ ముందు అక్కడికి పోయినప్పుడు కూడా ప్రచారంలో చెప్పారు. దాని మీద పాలసీ తీసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇంకా అవి ఖాళీ చేయటం అనేది ప్రాక్టికల్గా అది అయ్యేది కాదు. ఎందుకంటే బిల్డింగ్స్ 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు కట్టున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాను. ఎలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని సీఎం గారితో డిస్కస్ చేసి దానికి పాలసీ డెసిషన్ చేసి లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. అక్టోబర్ 3వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 4వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 5వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 6వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 7వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 8వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 9వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 10వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము, 11వ తేదీ మహర్నవమి ఉదయం 9 గంటలకు కన్య పూజ, 12వ తేదీ విజయదశమి సెమి పూజ, సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము, 13వ తేదీ వసంతోత్సవము, సాయంత్రం 6 గంటలకు దర్బార్ అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి.